న్యాయమైన డిమాండ్ల కోసం అంగన్వాడీలు రోడ్డెక్కితే విజయవాడ సాక్షిగా చిమ్మ చీకట్లో మహిళల్ని అరెస్ట్ చేయించిన సిగ్గులేని ప్రభుత్వం ఇది అని అంగన్వాడీ యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో అంగన్వాడీ కార్యకర్తల అరెస్టు నిరసిస్తూ ఇవాళ పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. అనంతపురం నగరంలో వందలాది మంది అంగన్వాడీలు ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వంపై నిరసన తెలిపారు. టవర్ క్లాక్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మానవహారంగా ఏర్పడి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు 42 రోజుల పాటు తాము సమ్మె చేస్తే ఇప్పటి ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు అంతా వచ్చి మీ హామీలు మేము నెరవేరుస్తామంటూ నమ్మించారని అన్నారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా వేతనాలు పెంచకుండా మోసం చేసిందన్నారు. నేటికి హామీ నెరవేర్చలేదని విజయవాడలో ఆందోళన చేస్తుంటే తెల్లవారుజామున 4 గంటలకు మహిళలు కాలకృత్యాలకు వెళ్తుంటే కూడా అడ్డుకొని అరెస్ట్ చేశారన్నారు. అంగన్వాడీ యూనియన్ నాయకురాలి చెయ్యి విరగొట్టారన్నారు. అసలు మహిళా మంత్రి గుమ్మడి సంధ్యారాణి దీనికి ఏం సమాధానం చెబుతారన్నారు. అంగన్వాడీలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించిన చరిత్ర లేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏం వర్తించకుండా అక్కడ మీ సాధనలో గవర్నమెంట్ ఎంప్లాయ్ చూపిస్తున్నారు. మేము గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు, మేము ఆంధ్ర ఉద్యోగులము. మాకు ఎంతసేపు ఉన్న గౌరవ వేతనం ఇస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులని మాకు ఒక జీవో చూపించమనండి. అదే ఒక వేతనాలు పెంచమంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ నిర్బంధాలు చేస్తున్నారు. మాకు వేతనాలు పెంచడం లేదు, గవర్నమెంట్ పథకాలు వర్తించడం లేదు. వేసవి సెలవులు అడిగితే మీకు 15 రోజులే సెలవులు, 15 రోజుల కంటే ఎక్కువ సెలవులు అడిగినారనుకో మీ అంగన్వాడీనే ఉండదని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ రోజు ఎవరైనా సరే మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టినా, ఎటువంటి భయభ్రాంతులకు గురి చేసినా వేతనాలు మా హక్కులు నెరవేరేంత వరకు ఈ ఉద్యమం ఇలాగనే కొనసాగుతుంది. నా పేరు కాంతి, జిల్లా కోశాధికారి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కార్మికులకు వేతనాలు పెంచుతామన్నారు. అదే రకంగా మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తామని చెప్పారు. జీవో ఇచ్చారు, దానికి ఇంతవరకు అమలు చేసే పరిస్థితి లేదు. హెల్పర్స్ ప్రమోషన్లు కల్పిస్తామన్నారు. ఇప్పటికి కూడా జిల్లాలో దాదాపు 100ల సంఖ్యలో ఉన్నాయి. ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ రోజు అడుగులు పెట్టే ప్రయత్నం ఉన్నారు. అధికారులు ఎమ్మెల్యే చెప్తే ఇనే పరిస్థితి వస్తుంది. కొత్తగా రిక్రూట్మెంట్ పోస్టులు వస్తే దానికి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఈ రకమైనటువంటి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. కూటమి ప్రభుత్వం చెప్పిన మాటలు అమలు చేయలేదు కాబట్టి విజయవాడ మహానగరం మహాధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ మహాధర్నాలు ఈ రోజు ఉదయం 5:30 గంటల్లో వాష్రూమ్ వెళ్తున్నటువంటి మహిళల్ని బలవంతంగా తీసుకెళ్లి ఈ రోజు వాష్రూమ్ కూడా ఈ రోజు బట్టల్లోనే చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి పడుతుంది. ఈ రోజు పోలీసులు చేత అణిచివేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ పోలీసులు నూకలట్లను ఆ రకంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు దేవిరాని చేయరిగినట్టు పరిస్థితి పడుతుంది. ఇంత కర్కశంగా ఈ ప్రభుత్వం అనేస్తుంది. అంగన్వాడీలు ఈరోజు ఓపిక సహనంతో ఈరోజు ఉండే ప్రసక్తి లేదు. గత ప్రభుత్వం అనేకమైనటువంటి మాటలు చెప్పి భయపడింది. ఎస్మా ప్రకటిస్తాం, మిమ్మల్ని ఉద్యోగులు ఇస్తాం. ఎస్మా కాదు, ఏమైనా ప్రకటన చేసుకో, మేము భయపడే ప్రసక్తి లేదు. వేతనం పెంచాలి, నువ్వు చెప్పిన మాట అమలు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తాం. ఈ కూటమి ప్రభుత్వం 7వ తేదీ లోపల అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేయాలి. గుమ్మడి సంధ్యారాన్ని రాజీనామా చేయాలి. మహిళల మీద కర్కశంగా ఈరోజు వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గం, ద్వేషకరంగా ఉండే పరిస్థితి కొనసాగుతుంది. అందుకని అంగన్వాడీ పట్ల ఇంత ముందుగా వివరించేటువంటి ప్రభుత్వం మేము చూడట్లేదు. అందుకని ఈ ప్రభుత్వం పతనం 20 రోజులు దగ్గర పడాయని చెప్పేసి సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. 2019 సంవత్సరంలో ఆఖరి ఆ ప్రభుత్వం పోయే క్రమంలో వేతనాలు పెంచి జీవో ఇచ్చింది. వచ్చినట్టు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచినారు తప్ప అదనంగా ఏ ప్రభుత్వం పెంచట్లేదు. తెలంగాణ కంటే మెరుగైన వేతనాలు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. ఈ రోజు తెలంగాణ కంటే ఈ రోజు రాష్ట్రంలో ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచుతామనేటువంటి ఈ రోజు కూటమి నాయకత్వం వహిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు చెప్పిన్నారు. మాటలు చెప్పారు, ఎక్కడ పెంచట్లేదు. ఎమ్మెల్యేలు అప్పతప్పు ప్రకటన చేస్తున్నారు. ఎమ్మెల్యేలు శాసనసభలో జవాబుదారీతనంగా ఉండాలా, ప్రజలకు మోసపకారి మోటార్లు కాదు చెప్పేది. అందుకని ఏమి అవగాహన లేదు ఎమ్మెల్యేలకి. ఎటువంటి వాళ్ళ అవగాహన అంతా ఏ రకంగా దాచుకోవడానికి ఉంది తప్ప వాళ్ళ పని అనేది ఈరోజు అంగన్వాడీ ఉద్యోగుల పట్ల పనిచే పరిస్థితి లేదు. నేడవలసిన ఈ ఎమ్మెల్యేలకి అంగన్వాడీ 14 మంది ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లాలో అంగన్వాడీ
విధానాలు కొనసాగిస్తున్నారు, ఆ విధానాలు వాళ్ళు ఏమేమి పనులు చేస్తున్నారు చెప్పమని చెప్పేసి అడగదలుచుకున్నాం, బహిరంగంగా రమ్మని చెప్పేసి కోరుతున్నాం. అట్లాంటి పరిస్థితి లేదు. అందుకనే అబద్ధం మాటలతో కాలం ఎలా చేయొచ్చని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. యువగలం పాదయాత్ర నారా లోకేష్ సంఘీభావం తెలిపిన మేము ఆదుకుంటామనేసి వాళ్ళు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నారు. వాస్తవం, యువగలం పాదయాత్ర కావచ్చు, లేదా ఆ రోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు దుర్మార్గానికి వ్యతిరేకంగా 1,40,000 మంది ఉద్యోగులుగా ఉండేటువంటి అంగన్వాడీ ఉద్యోగులు టెంట్లు వేసుకొని రోడ్ల మీదకి వచ్చే 42 రోజుల పాటు సుదీర్ఘమైన చరిత్ర పోరాటం. ఆ పోరాటంలో అడుగడుగున అనేక దఫాలుగా ఈ రోజు అంగన్వాడీ కార్మికులు పెద్ద ఎత్తున ఈరోజు సపోర్ట్ చేశారు. మేము కూడా ఉంటాం, మేము అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి కాకుండా అందుకని నారా లోకేష్ మీద కొంతైనా ఈరోజు నమ్మకం ఉండే. నారా లోకేష్ మాటలు కూడా ఏదో నీళ్ల మీద రాచమూటలాగా ఉండే పరిస్థితి పోతుంది. అందుకని ఇప్పటికైనా నారా లోకేష్ నీకు రాజకీయ భవిష్యత్తు ఉంది, ఇప్పటికైనా అంగన్వాడీ కార్మికుల వేతనాలు పెంచమని చెప్పేసి కోరుతున్నా. మీ నాయన ఈ రోజు వయసు మితిమీరిపోయింది, ఆలోచించే శక్తి లేదు. అందుకని నారా లోకేష్ నువ్వు మాట్లాడమని ఆలోచించమని కోరుతున్నా. ఇంకో అయితే అవినీతి ఆ ఆవేశంతో ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నా, ఆయన ఆవేశంలో మాటలు పక్క పోయేటువంటి పరిస్థితి పోతుంది. అందుకని నారా లోకేష్ ఈ రోజు అంగన్వాడీ అక్క చెల్లెళ్ళకు వీళ్ళందరికీ భావించి నీ కుటుంబ సభ్యులుగా భావించి వేతనాలు పెంచండి అని చెప్పి వినయపూర్వకంగా కోరుతున్నాం. లేదంటే గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకు కూడా పడుతుంది అని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.